అబ్బి మంచి కోడిని చూసి 1 కిలో కొట్టు. కుదరదు, పైసలే కావాలి. మునుపు వచ్చినప్పుడు ఇచ్చుంటావు అబ్బే, ఈసారి కూడా ఇయ్యే. లేదు లేదు రాదు కుదరలేదేం లేదు. అబ్బే తేరకేమైనా ఇమ్మంటాడా ఏంది నీ సొమ్ము? పైసలకైనా అబ్బే ఊకే సతాయని చెప్పు. ఏడబోతా నువ్వు? నా ఇంటి ముందు నుంచి పోయేది స్వచ్ఛ కానీ నీ వ్యవహారము. నీ ఆకిటకి వెళ్ళిపోతే ఉద్దరియాలా? ఓ మావా, ఏమైంది? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? వద్దండా వచ్చినావా రా. అయినా చికెన్ తిని చాలా అయి ఉండదు. ఈ అజయ్ గడికి ఫోన్ కొడతా ఏడుండడు. హలో అజయ్, రే ఓ 7 రూపాయలు కొట్టరా ఫోన్లోకే. చికెన్ తిని చాలా అయి ఉండదు, 4 పీకేస్తా ఉండదే లపలపలమనే. ఓ మావా, ఇప్పటికున్న అప్పులు సరిపోవా ఏంది? మళ్ళీ ఎవరిని కొత్తగా అప్పులు అడుగుతున్నావు? వస్తే చికెన్ టికెల్కి బోర్లో దూమెలు అమ్ముకునే మొహం దానా. ఇంతకు ముందు ఆటోలో ఎక్కితే ఎంత ఉండేవాడిని, సీటు మొత్తం నేనే సరిపోయేవాడిని. ఇప్పుడు చూడు ఇట్ అయిపోయిందా సన్నగా. నువ్వు చిన్నప్పటి నుండి గంతనే ఉన్నావు గాని నువ్వు బక్కగా కూడా ఏంది? ఎవడాడన్నది? ఎన్నాళ్ళయింది మే నువ్వు కోడికూర పెట్టి ఓ పక్కన పెడితే ఓ పక్కన ఎండ కడుతున్నావు. అసలు చూడు వీటిని చూస్తే 4 ఊరిపోతా ఉండదు. అయినా పోయేటప్పుడు సొమ్మంతా కట్టు పోతావా ఏమే? అది కాదు మావా, చికెన్ రేటు మస్తు పిరమైందట. ఈ ఎండలకి కోళ్ళన్నీ చచ్చిపోతున్నాయట. రేట్లు కూడా మస్తు పెరిగినాయట. కిలోకి 300 రూపాయలు ఉందట. ఎర్రగా కారం వేసి వర్రగా పెడదాం అనుకున్నావా ఏమే? రేట్ ఎక్కువైనా సరే నీ పేరే చెప్పి ఈడ చికెన్ కొనుక్కుపోతా. అప్పులు నీకు, డబ్బులు నీకు, ముక్కలు నాకు. బాగా రోగం కుదిరిద్దిలే నీకు. ఆగో మీ ఓడు నీ పేరు చెప్పి ఉద్దర పట్టుకొని పోయిండని ఎవడన్నా ఇంటి మీదకి రాని, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ లాగుల కలర్స్ అన్ని నీ ముఖంలో కనిపిస్తాయి మళ్ళా. అయినా ఇంకా నీ కంపుకి ఆడొస్తాడమ్మే. నేను ఈ చికెన్ తీసుకొని ఇటు నుంచి ఇటే పోతా ఉండా. నీ కంపుకి వచ్చేదిలే. ఓ నో నేను నీ కాడే పని చేస్తా. రోజుకి ఎన్ని కిలోలు చికెన్ ఇస్తావు? 1/2 కిలో చికెన్ ఇస్తా, 50 రూపాయలు ఇస్తా అంతే. అంతేనా? అంతే. ఆడనే ఉండు తాత. చికెన్ రేట్లు కాదు, కూర రేట్లు సుతం మస్తు పిరమైనయట. నువ్వైతే ఇంటికి రాయ్యాలని పచ్చడేసి పెడతా ఆగు తాత. అవో అమ్మ పెట్టిందమ్మ మళ్ళా పచ్చడి బియ్యంగాడే పెట్టింది. ఇక పెట్టాలి. ఊళ్ళో వాళ్ళంతా కంచాలు పట్టుకొని నీ పచ్చడి కోసమే చూస్తా అంటారు. ఏమలే పెట్టినావు పచ్చడి, నాకు రాదు ఆ మాత్రం పచ్చడి పెట్టేది. నీకంటే బాగానే పెడతా పచ్చడి. అది కాదు మావా, చికెన్ ధరలు వారం 10 రోజుల నుండి మస్తు పిరమైనయంట. అయినా ఈ ఎండలకి మనుషులే ఆగమవుతున్నారు. ఇక కోళ్ళు ఎట్లుండాలి? మస్తు చచ్చిపోతున్నాయట. అందుకే రేట్లు సుతాగా తిరగనే పెరుగుతున్నాయట.